నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో నిలగానే ఆటోల నిండా ఇంటి నిండా వాలంటీర్లు ఉన్నారు. ఏంటని వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీస్తే ఆయన పైనుంచి వచ్చి అసలు ఎమ్మెల్యేకు ఉన్నంత సంస్కారం లేకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ విపరీతమైన అది వినడానికి కూడా అసహ్యం వేసే బూతులు మాట్లాడుతూ నువ్వెవరు నా దగ్గర రావడానికి, రోడ్డు నాది, పార్వతీపురం నాది అని చెప్తూ మాట్లాడటం జరిగింది. అయితే కిందకి రావడం, తన మూకలు రౌడీలు తీసుకురావడం జరిగింది. మా ఇద్దరున్న నా డ్రైవర్ని కొట్టి నా డ్రైవర్ దగ్గర మొబైల్ లాక్కోవడం జరిగింది. అలాగే నాతో పాటు వచ్చిన జనసేన ఉన్న రమేష్ని విపరీతంగా ఒళ్ళంతా గాయాలు వచ్చేటట్టు కొట్టడం జరిగింది. వాసుని అయితే కొట్టి మొబైల్ తీసుకుని ఎట్టిసినారో కూడా తెలియదు. అంటే పార్వతీపురంలో మాట్లాడడానికి హక్కు లేదని ఈయన క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎవరైనా నీ తప్పు చేస్తానో నా తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే మాత్రం ఇదే పరిస్థితి అని ప్రజలకి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గమనించండి ప్రజలారా, ఈయన తప్పు చేస్తూ దాన్ని దర్జాగా నిలబెట్టుకుంటున్నాడు. నా ఇష్టం, వాలంటీర్లు నా ఇంటికి వస్తారు, నీ నచ్చిన డబ్బులు ఇస్తాను, నువ్వు ఎవడో అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎలాగుంటే రేపు పొరపాటున వేస్తే నా ఇల్లు కూడా నాదే అని చెప్తాడు. ఆలోచించండి పార్వతీపురం ప్రజలు. వాలంటీర్లు వద్దని చెప్పినా కానీ ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం అడిగితే నా కారు